హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఉసిరికాయలతో రెండు రకాలైతే చేస్తున్నాను. ఒకటి స్వీట్ ఆమ్లా, ఒకటి సఫారీ ఆమ్లా. ఈ రెండు చేయడానికి ముందు ఉసిరికాయలు అయితే నీట్గా కడుక్కోవాలి. నీట్గా కడుక్కొని ఉసిరికాయలు అయితే నేనైతే కుక్కర్లో అయితే ఒక విజిల్కి ఉడికించుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఉసిరికాయలు అయితే ఉడకబెట్టుకున్నాను. ఉడకబెట్టుకున్న తర్వాత ఉసిరికాయ ఇలా అంటే ఇలా వచ్చేయాలి. ఇప్పుడు నేను ఇదైతే దీంతో స్వీట్ అయితే చేస్తున్నాను. నేనైతే పంచదారతో అయితే చేస్తున్నాను. మీరు ఇష్టం ఉన్న వాళ్ళు బెల్లంతో కూడా చేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర పంచదార అవైలబుల్గా ఉంది కాబట్టి పంచదారతో అయితే చేసుకుంటున్నాను. నేనైతే పొయ్యి మీద పాన్ పెట్టుకుని పంచదార అయితే వేసుకున్నాను. ఇందులో ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి పాకం కోసం. నేనైతే ఇందులోనే వాటర్ అయితే టీ గ్లాస్ వేసుకుంటాను. బాగా అయితే కలుపుకోవాలి. బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇందులోనే నేను కొంచెం ఫ్లేవర్ కోసం సోంపు అయితే వేసుకుంటున్నాను. కొంచెం బాగా కలపాలి. ఫ్రెండ్స్, ఉసిరికాయలు అయితే లేతపాకం అయితే వచ్చింది. లేతపాకం వచ్చినప్పుడు మనం ఈ ఉసిరికాయల్ని అందులోకి అయితే వేసుకోవాలి. ఉసిరికాయల పాకం బాగా పడుతుంది. బెల్లంతో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నా దగ్గర బెల్లం లేదు కాబట్టి పంచదార ఉంది కాబట్టి పంచదారతో అయితే చేసుకుంటున్నాను. బెల్లం అయిపోయింది, తెచ్చుకోవాలి. ఇలా అయితే ఉసిరికాయలకి బాగా స్వీట్ అనేది బాగా పడుతుంది. ఇక్కడ నాకు ఉసిరికాయ చెట్టు ఉంది కాబట్టి నేను ఉసిరికాయలతో అయితే ఇన్ని వెరైటీస్ అయితే చేస్తున్నాను. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఉసిరికాయ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. మా వారైతే ఉసిరికాయలు అయితే 2 బ్యాగులు అయితే పట్టుకుని వచ్చారు. నేను ఏం చేయాలి 2 బ్యాగులతో అనేసి సగం అయితే ఇచ్చేసాను. ఆల్రెడీ మీకు ఒక వీడియో కూడా పెట్టాను నేను ఉసిరికాయ పచ్చడి. మళ్ళీ ఉసిరికాయలు అయితే మళ్ళీ పట్టుకుని వచ్చారు. మళ్ళీ చెట్టు నిండుగా ఉసిరికాయలు ఉన్నాయని అనేసి. ఉసిరికాయ అంతా దీనికి ఇలాగా బాగా పట్టిన తర్వాత
ఇది బెల్లంతో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో నా దగ్గర బెల్లం అవైలబుల్గా లేదు కాబట్టి పంచదారతో ఉసిరికాయలు పాడైపోతున్నాయని అనేసి ఉసిరికాయలు ఇలా చేస్తున్నాను. మీరు బెల్లంతో కూడా చేసుకోవచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది, జీర్ణ వ్యవస్థకి బాగా సపోర్ట్ చేస్తుంది. ఉసిరికాయ అరచేతిలో ఉంటే ఎంతో ఆరోగ్యమైనదని సామెత ఉంటుంది ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే ఉసిరికాయలు అయితే ఇలాగ పంచదార పాకంలో అయితే మొత్తం అంతా పట్టిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదైతే ఉసిరికాయలు అయితే నేను సింగిల్గా అయితే ఎండలో అయితే ఆరబెట్టుకుంటున్నాను. ఇలాగ స్పూన్తో తీసుకుంటే మీకు సింగిల్గా వస్తుంది. ఇలా అయితే సింగిల్గా ఆరబెట్టుకుంటే కొంచెం ఫాస్ట్గా అయితే ఎండుతాయి. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇలా అయితే ఆమ్లా అయితే ఊరబెట్టుకున్నాము. చూడండి ఇలాగైతే ఆరబెట్టుకున్నాను. ఇలాగే ఎండలో అయితే ఇలా దేని పీసులు దాని పీసుల్లో 3 days అయితే ఎండబెట్టుకోవాలి.